ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. ముందుగా ముఖ్య గమనిక, కొంతమంది మిత్రులు సంవత్సర ఫలాల్లో ఒక రకంగాను, మాస ఫలాల్లో ఒక రకంగాను, రోజువారీ ఫలాల్లో ఒక రకంగా ఉందన్న విషయాన్ని కామెంట్స్ చేస్తూ ఉండేవాళ్ళు కొద్దిమంది తారసపడ్డారు నాకు. అంటే గత వారం నుంచి మనం వార ఫలాలు చెప్పుకుంటున్నాము. ఇవన్నీ కూడా గోచార ఫలితాలు అన్న విషయాన్ని గుర్తించండి. జన్మ జాతకాన్ని అనుసరించి చూసేటువంటి ఫలితాలు వేరు, గోచార ఫలితాలు వేరుగా ఉంటాయి. ఇది 60 నుంచి 65% వరకు మాత్రం ఫలితాన్ని ఇస్తే, జన్మ జాతకము 90 నుంచి 95% వరకు మీకు ఫలితం ఇచ్చే అవకాశం ఉందన్న విషయాన్ని గత భాగాల్లో, గత జ్యోతిష్య సంబంధ విషయాల్లో అనేక సార్లు మీకు నేను విన్నవించుకోవడం జరిగింది. అలాగే విమర్శలు జాగ్రత్తగా చేయడం వల్ల మీ విజ్ఞత బయటికి వెల్లడించబడుతుంది అనే విషయాన్ని గుర్తించండి. అందరూ కూడా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు అనుభవిస్తున్నారనేటువంటి భావనతో ఉన్నా నేను. మీ అందరికీ కూడా భగవంతుడు అటువంటి ఆనందాన్ని, పరిపూర్ణమైనటువంటి శుభాలను కలిగించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు వార ఫలాలను చూసే విధానంలో మాసం మొత్తంగా పరిశీలన చేసి ఈ మాసం బాగుంది, ఈ మాసం బాగాలే చెప్తాం. వారంలో కూడా సూక్ష్మంగా పరిశీలించాలి. అనగా ఆ వారం ఉన్నటువంటి గ్రహ సమ్మేళనాన్ని పరిశీలించి చెప్పాలి. కాబట్టి ఇంకా లోతుకు వెళ్తున్నప్పుడు ఆ వారంలో విషయాలు, ఖర్చు కానివ్వండి, విద్య కానివ్వండి, కొన్ని విషయాలు స్పష్టంగా చెప్పడానికి, ఇంకా భూతద్దంలో చూసేటువంటి విధానంలో చెప్పే అవకాశం ఉంటుందన్న విషయాన్ని గుర్తించి ఈ ఫలితాలని మీరు అన్వయించుకోవాల్సిందిగా చెప్తున్నాను. అలాగే ఈ జ్యోతిష శాస్త్రం అనేది సూచన శాస్త్రం, నమ్మకమైనది, శాస్త్రీయమైనది అన్న విషయాన్ని గుర్తిరిగి ప్రవర్తించండి. మనం కలుగబోయేటువంటి మంచి చెడులను ముందుగానే వాటి గురించి తెలుసుకొని, వాటి వల్ల వచ్చేటువంటి లాభాన్ని, నష్టాన్ని మనకు అనువయించుకొని కష్టాల నుంచి బయటపడడానికి, లాభాలను, అధిక లాభాన్ని, సంతోషాన్ని పొందడానికి చేసేటువంటి ప్రయత్నమే జ్యోతిష శాస్త్రం. కాబట్టి శాస్త్రము సశాస్త్రీయమైనది, అందరికీ కూడా ఆమోదించబడినది, అనేక రకాల ఆనందాన్ని పొందదగినది అన్న విషయాన్ని మరొకసారి మీకు గుర్తు చేస్తూ, ఈ ఛానల్ని ఇంకా 10 మందికి తెలిసే విధంగా మీ ప్రయత్నాన్ని చేయండి. ఈ ఛానల్ని ఇంకా అభివృద్ధిలోకి పంపిస్తారని, అనుకూలవంతమైనటువంటి సమాచారాన్ని నాకు ఇచ్చి నా నుంచి ఏదైనా సమాధానాన్ని పొందుతారని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 6 జనవరి 2019 నుంచి 12 జనవరి 2019 మధ్య కుంభరాశి వారి వార ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. మనం కుంభరాశి వారికి ఈ వారం మొత్తం కూడా అనుకూలవంతమైనటువంటి ధనయోగం, ఇతరుల సహకారాలు అందుకునేటువంటి అవకాశం, గుప్తధన ప్రాప్తి, సంతాన శుభవార్తలు వినడము, వివాహాది నిశ్చయ తాంబూలాదులలో అనుకూలతలు, తప్పకుండా తాంబూలాదులు ఇచ్చుకునేటువంటి అవకాశం, పుచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. గొప్ప వ్యక్తుల యొక్క సహకారం కూడా ఏర్పడుతుంది. విదేశీ ప్రయాణాలు, స్వదేశీ ప్రయాణాలు, ప్రయాణంలో లాభాలు, ఆకస్మిక ధన ప్రాప్తి, వస్తువాహన సౌకర్యము, వస్తువాహన లాభము, ఎలక్ట్రానిక్ వాహనాలు లేదా ఎలక్ట్రానిక్ వస్తువుల్ని కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ధనధాన్య వృద్ధి బాగా ఉంటుంది. రైతు సోదరులకి అనుకూలవంతమైనటువంటి పంట దిగుబడి లేదా ధన రాబడి అధికంగా ఉంటుంది. చిత్ర నిర్మాణ రంగ కళాకారులకి, రాజకీయ రంగంలోని వారికి అనుకూలతలు బలంగా ఉన్నాయి. ఆరోగ్యం సంపూర్ణమైనటువంటి శుభస్థితిని పొందుకునే అవకాశాలు, విద్యార్థులకి కలిసి వచ్చేటువంటి అవకాశం. ఆది, సోమ, మంగళ, శనివారాల్లో ఏవైనా పరీక్షలు ఉన్నట్టయితే సంపూర్ణమైనటువంటి ఉన్నత అభివృద్ధి సాధిస్తారు. మిగిలిన రోజులలో కాస్త అధిక శ్రద్ధను ఎక్కువగా పెట్టండి. మిగిలిన రోజులలో విదేశాలకు వెళ్లే నిమిత్తమై చేసే ప్రయత్నాలు కాస్త మందకొడిగా ఉంటాయి. ఆది, సోమ, మంగళ, శనివారాల్లో అనుకూలత బలంగా ఉంటుందన్న విషయాన్ని గుర్తెరిగి ప్రవర్తించండి. విదేశాలకు వెళ్ళవచ్చును, కానీ విదేశాలకి విలాసవంతమైనటువంటి దృష్టితో వెళ్లే వారికి తీవ్ర నష్టం సంభవిస్తుంది. అనగా ఈ మధ్య నేను విన్నటువంటి కొన్ని విషయాలు, స్టూడెంట్ వీసాతో వెళ్ళిపోయి అక్కడ ఉద్యోగాన్ని మాత్రమే చేసుకుంటుండేటువంటి వ్యక్తులకి నష్టము సంభవించే అవకాశం ఈ వారంలో అటువంటి ప్రయత్నం చేస్తే, అని ఎప్పుడు బుధ, గురు, శుక్రవారాలు చేసినట్టయితే తీవ్రమైన ప్రమాదము, మళ్ళీ మిమ్మల్ని తిరుగు టప్పాలో భారతదేశానికి పంపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అటువంటి విషయాలు జాగ్రత్త ఉండొచ్చు. వెంటనే మీరు అడగవచ్చు కొంతమంది, గురుగారు ఆది, సోమ, మంగళవారాల్లో అలా విద్యా పేరు చెప్పి స్టూడెంట్ వీసాలో ఉద్యోగానికి వెళ్తే మంచిదేనా?
నష్టాన్నే కలిగిస్తుంది. ఈ రోజుల్లో తీవ్రమైనటువంటి ప్రభావం ఉంటుంది. ఆ రోజులలో ఒక 6 నెలలు ఆగవచ్చు, అంతే తేడా. కాబట్టి మనం చేసేటువంటి పని ధర్మమైనది అయితే మాత్రమే ధర్మ లాభాలు ఉంటాయి, లేదా నష్టాలు కూడా మనతో పాటే వస్తాయి. కాబట్టి ఆ విషయంలో కర్మ సిద్ధాంతం కాదు, జ్యోతిషం అనేది సూచన శాస్త్రం. ఇక్కడ ప్రభావం ఎక్కువ ఉంది కాబట్టి వెంటనే ఫలితుంది. లేదా తప్పుగా మనం భావనే తప్పైనప్పుడు మన వ్యతిరేకతనే మనం వెనక్కి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే విద్యార్థులకి అనుకూలవంతమైన శుభపరిణామాలు, విద్యాభివృద్ధి, విదేశాల యోగ్యత, విదేశాల్లో కూడా ఉన్నత విద్యాభ్యాస ప్రయత్నాలు లాభాన్ని కలిగిస్తాయి. మంచి అనుకూలవంతమైనటువంటి పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించుకుంటారు. ఐఎల్టీస్ కానివ్వండి, లేదా ఇతరత్ర జిఆర్ఈ లాంటివి కానివ్వండి, విదేశాల్లో శ్రేణివాసం పొందే నిమిత్తమే చేసేటువంటి పరీక్షలు కూడా ఉన్నత స్థాయితో పాస్ అవ్వడానికి అవకాశం బలంగా ఉన్నాయి. తప్పకుండా విషయాలు ఉంటాయి. ఇక ఇంకొక ముఖ్య వార్త, విద్యార్థులకి కళాశాల ప్రాంగణంలో కనుక ఉద్యోగ సంబంధ విషయాల్లో సెలక్షన్స్ ఉంటే తప్పకుండా మీకు క్యాంపస్ సెలక్షన్స్లో సెలెక్ట్ అవ్వడానికి అవకాశం ఈ వారంలో ఎక్కువవుతుంది. ఎవరైనా జనవరిలో పెడతారా గురుగారు, ఆ విషయం నాకు తెలియదు. కాబట్టి ఈ వారంలో ప్రాంగణ నియామకాలు కనుక పెడితే మీకు అనుకూలవంతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి ఈ రాశి వారికి, కుంభరాశి వారికి స్పష్టంగా ఉంటుంది. ఇక్కడ క్రియేటివిటీ అండ్ తప్పకుండా మీ యొక్క లాంగ్వేజ్ మీద పట్టు, అంటే ఆంగ్ల భాష మీద పట్టు కూడా సంపాదించుకునే అవకాశం వినియోగించుకోండి. కుంభరాశి వారికి ద్వితీయ స్థానం మీనం కొంత ఇబ్బంది కలిగించే స్థితి కనబడుతుంది. కాబట్టి భాష మీద పట్టు కూడా ప్రాంగణ నియామకానికి అవకాశం ఉందనే విషయాన్ని గుర్తించండి. అది ఈ వారంలో. సరే, మీ అందరూ కూడా ప్రజ్ఞావంతులు అయి ఉంటారని నేను అనుకుంటున్నాను. తప్పకుండా అలాంటి వ్యక్తిత్వం ఉండాలనుకుంటాను, నేను ఉండాలని కూడా కోరుకుంటాను. అయితే ఈ వారంలో జరిగేటువంటి విషయంలో ఆ టెక్నికల్ పాయింట్స్ని మీరు పట్టుకోలేకపోవడం వల్ల, ఆ టెక్నికల్ పాయింట్స్ని పట్టుకోలేకపోవడం వల్ల ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. అది క్యాంపస్ సెలక్షన్లో ఉద్యోగానికి అనర్హులుగా ప్రకటించబడే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని కాస్త పట్టు సాధించండి. ఆరోగ్య విషయంలో అనుకూలత బలంగా ఉన్నాయి. ధన ఆగమం బాగా ఉంటుంది. వ్యవసాయ క్షేత్రాన్ని కొనుగోలు చేస్తారు. శుభమైన సంతాన వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఆకస్మికమైనటువంటి ధనలాభము, ఉద్యోగ ప్రయత్నంలో లాభము, ప్రభుత్వ ఉద్యోగస్తులకి అనుకూలవంతమైన బదిలీలు, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ప్రాజెక్టులో ఇన్ఛార్జిగా నియమించబడము, గొప్ప వ్యక్తుల యొక్క సమావేశంలో మీ పేరు ప్రస్తావనకు రావడము, గొప్ప ఉద్యోగిగా అవార్డు అందుకోవడము, అనేక రకాల వ్యక్తుల మధ్య ఉన్నత గౌరవ అభిమానాలు పొందుకునేటువంటి సౌలభ్యం కూడా ఎక్కువగా ఉంటుంది. దాదాపుగా ఎంతో కాలంగా ఎదుర్కొన్నటువంటి ఒక జటిలమైన సమస్య ఈ వారంలో తీరడానికి అవకాశం బలంగా ఉన్నాయి. సోదర సోదరీమణులతో అనుకూలవంతమైన శుభస్థితిని పొందుకునేటువంటి అవకాశం కూడా ఎక్కువ కనబడుతోంది. మాస ఫలాల్లో పూర్తి స్థాయిలో చూసేటువంటి ఫలితాలు వేరు, వార ఫలాల్లో చూసేటువంటి ఫలితాలు వేరు. కాబట్టి మాస ఫలితాలని, వార ఫలితాలు రెండింటి కూడా క్రోడీకరించుకొని చూసే ప్రయత్నాన్ని చేయకండి. మాస ఫలితాలు పైన గ్రహస్థితిని చూసి చెప్పేటువంటి ఫలితాలు, వార ఫలాలు కాస్త లోపలికి వెళ్ళి క్షుణ్ణంగా పరిశీలించిన ఫలితాలు వేరు. ఇక రోజువారీ ఫలితాల్లో ఆ రోజున సంపూర్ణ గ్రహ గమనాన్ని ఆలోచించి చెప్పేటువంటి ఫలితాలు ఉంటాయి. కాబట్టి మాస ఫలితాలు, వార ఫలితాలు రెండు కూడా అన్వయించుకునే ప్రవర్తనలో బాగా ఉంటుంది. మాస ఫలితాల్లో ఒక్కోసారి ఈ మాసం అనుకూలంగా ఉంటుంది, ధనయోగాలు ఉంటాయంటాం. 4వ వారంలో మీకు ధన నష్టం వస్తుంది. అప్పుడు ఏం చేస్తాం, మీరు బాగుందన్నారు కదండి మాసంలో అని అనే వారికి సమాధానం ఒకటే, జన్మజాతకం వేరు, క్షుణ్ణంగా జాతకం వేరు, ఈ మాస ఫలితాలు వేరు, వార ఫలితాలు వేరు, రోజువారీ ఫలితాలు వేరు అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. అది ప్రత్యక్షంగా మీ దగ్గరికి వచ్చేస్తే నేను మీకు చూపించగలిగే ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తాను. కాబట్టి ఇవన్నీ కూడా వేరువేరుగా కనబడ్డప్పటికీ మొత్తంగా టోటల్ యావరేజ్ చూసుకుంటే సంవత్సర ఫలితాల్లో ఇలాగే ఉంటుంది. మీకు జనవరిలో ఇలా ఉంది అని చెప్పుంటాం, జనవరిలో అలాగే ఉంటుంది. అంటే ఏమిటి, ఆ వారంలో ప్రత్యక్షంగా మీకు విద్యాభివృద్ధి, వ్యాపారాభివృద్ధి చూడడానికి చేసే ప్రయత్నంలో అంతర్ముఖంగా లోపలికి వెళ్ళాల్సిన పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీ విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాను. అలాగే విద్యాభివృద్ధి, వ్యాపార అభివృద్ధి పొందుకునే అవకాశం. శుక్ర శనివారాల్లో మాత్రము విదేశీ ప్రయాణం మంచిది కాదు, నష్టాన్ని కలిగిస్తుంది. శుక్ర శనివారాల్లో విదేశీ ప్రయాణం నష్టాన్ని కలిగిస్తుంది. ఆరోగ్య భంగానికి కారణమవుతుంది. మితిమీరిన ఆత్మవిశ్వాసం కలుగుతుంది. అధికమైనటువంటి జ్వరం కానీ, రోగం కానీ వచ్చేటువంటి అవకాశం, అనారోగ్యం కానీ వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. తినే పదార్థాల మీద కదా కాస్త జాగ్రత్తగా పరిశీలించుకునే ప్రయత్నాన్ని చేయండి. విందు వినోదాదుల్లో పాలు పంచుకునే ప్రయత్నంలో మద్యపానాన్ని సేవించి వాహనాన్ని మాత్రం నడపకండి. వారాంతంలో అది మీకు నష్టాన్ని కలిగించే అవకాశాలు ఎక్కువగా చెప్పబడుతున్నాయి. ఈ రాశి వారికి ఆది, సోమ, మంగళ, బుధవారాలలో రాజకీయ రంగంగా అత్యంత అద్భుతమైనటువంటి అభివృద్ధి, గురు, శుక్రవారాలలో వ్యాపార అభివృద్ధి, శని వారం రోజున విద్యాభివృద్ధి, విదేశీయాన ప్రాప్తి కనబడుతుంది. శనివారం రోజునే వాహన ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా సమపోల్చుకొని తప్పకుండా మీ ప్రయాణాలు కానీ, మీ వ్యవహారాలు కానీ ఏర్పాటు చేసుకోవడం మంచిది. ఆదివారము, సోమవారము 1 అంకెను, మంగళ, బుధ, గురువారాలని 9 అంకెను, గురు, శుక్ర, శనివారాల్లో 7 అంకెను వినియోగించుకోవడం వల్ల అనుకూలవంతమైనటువంటి శుభ పరిణామాలు పొందుతారు. అటువంటి ప్రయత్నంలో మీరు సఫలీకృతులవ్వాలని, అన్ని ఆనందమైనటువంటి స్థితిని పొందాలని మేము కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.